मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। बोधन के वार्ड नंबर 13 में राइस मिल्स मालिकान के खिलाफ मुकामी अवाम ने एहतजाज करते हुए धरना मुनाज़म किया। इस मौके पर मुकामी अफराद ने बताया कि वार्ड नंबर 13 में कई राइस मिल्स है, जिसकी वजह से बड़ी बड़ी गाड़ियों का आमदरफ्त होता ही रहता है। आवाम के लिए ये ही एक सड़क है जो कि इंतहाई अहम है। बड़ी बड़ी गाड़ियों की वजह से सड़क तबाह व बर्बाद हो गई और गहरे गढ़ों में तब्दील हो गई। इन गढ़ों में बारिश का पानी जमा होकर माहौल पुरताफुन बन रहा है और इस इलाके में मच्छरों और जरासीम की कसरत हो रही है, जिससे सेहत आमा को संगीन खतरा लाहक हो रहा है। वबाई अमराज का कई अफराद शिकार बन रहे हैं। मुकामी अवाम ने बताया कि इस इलाके में बल्दी हुकाम की गफलत व तसाहुल और फ़राइज़ की अदायगी में अदम दिलचस्पी का इजहार है। वार्ड की अवाम ने अरबाब मजाज से फिलफौर मसाइल की यकसवी का मुतालबा किया, बसूरत दीगर शदीद एहतजाज का इंतबाह दिया। గాంధీ బొమ్మ రోడ్లను గంజి ప్రాంత వాసుల సమస్యలను రావాలి 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 గంజి ప్రాంత సమస్యలను గాంధీ బొమ్మ రోడ్డుని చేయాలి. 15 సంవత్సరాల క్రితం రోడ్ వేసింది కదా సార్. 13వ వార్డు ఆజంగంజ్ వాసులము. ఈరోజు లారీల ప్రాబ్లం ఒకటి, ఇప్పుడు దాకా చూసిన గుంతలు ఒకటి. ఇక్కడ నుంచి మేము బోధన పోవాలంటే డెలివరీ పేషెంట్ తీసుకెళ్తే ఇంకా హాస్పిటల్ దాకా వెళ్ళే అవసరం లేదు, ఇక్కడే అయ్యేటట్టుంది. అట్లాంటి గుంతలు ఉన్నాయి. నడుస్తానికి మార్నింగ్ నడుస్తానికి పిల్లలు స్కూల్కి వెళ్తానికి, మళ్ళీ కూలి వాళ్ళు వెళ్తానికి కూడా నడుస్తానికి వీలు లేకుండా ఉంది. మేము ఈరోజు ఇక్కడ అందరం గాంధీ భవన్ నుండి ఆ లారీలో ఒక సమస్య, ఇది రోడ్డు సమస్య తీర్చాలని మేము ఇక్కడ అందరం ధర్నా కూర్చున్నాము. దీన్ని ఆల్రెడీ కలెక్టర్కి, సుదర్శన్ రెడ్డి గారికి, కమిషనర్కి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి, ఏసీపీ గారికి అందరికీ లారీల సమస్య, ఈ గుంతల సమస్య గురించి విన్నవించాము. ఎన్నిసార్లు చేసినా మాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. రాత్రి సే గారు వచ్చి లారీలను తీసుకుని కేసులు బుక్ చేశారు, వారికి ధన్యవాదాలు. అట్లనే ఈ రోడ్డు సమస్య కూడా తీర్చగలరని మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం.